హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టాక్స్. ఏం చేస్తున్నాను? ఎలా బాగున్నాను? అయితే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా? నా ఫేవరెట్ డిష్ అనమాట. అదే గోంగూర పచ్చడి కర్రీ అనమాట. ఇవాళ ప్రిపేర్ చేసుకోవాలనుకుని డిసైడ్ అయిపోయాను. అసలు వన్ సైడ్ వార్ అనమాట. నేను సండే కదా అమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే రొయ్యలు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఆయన తనకు ఇష్టం వచ్చిన స్టైల్ ఆయన కుక్ చేసుకున్నారు. నా వాట నాకు ఇచ్చేమని అడిగేసాను అనమాట. నా వాట అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఫన్నీగా ఉంది కదా? అవును, నిజమేనండి. తన కర్రీ తను ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కాసిన రొయ్యలు తీసుకుని పక్కన పెట్టుకొని అదైతే వాళ్ళ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాత్రి గోంగూర దొరకలేదనమాట. మార్నింగ్ తీసుకొని కుక్ చేసుకున్నాను అనమాట. నా స్టైల్ గోంగూర పచ్చళ్ళు అట్లా కుక్ చేసాను ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం గోంగూర అండ్ రొయ్యలు కూడా శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న రొయ్యలు అవే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు బయట పెట్టుకున్నాను అనమాట. అలాగే గోంగూర కూడా ఒక కట్ట తీసుకున్నాను, 2 కట్టలు తీసుకున్నాను. అయితే ఎక్కువైపోద్ది కదా అని చెప్పేసి ఒక కట్ట ఇందులో ఒక కట్ట ఏమో పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ఉంచాను అనమాట. అయితే ఫస్ట్ అది కూడా చూపించేస్తున్నా, చూసేయండి. పచ్చడి చేసుకోవడానికి అది ఉంచాను. కూరకి ఇదేమో ఇది ప్రిపేర్ చేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రొయ్యలు కడగాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఎప్పుడు తీసాను కదా, అంటే ఆల్రెడీ కడిగి పెట్టేశాను, లేకపోతే వాసన వచ్చేస్తాయి అని చెప్పేసి. దానికి గోంగూర ఉడకబెట్టుకోవడానికి ఫస్ట్ అయితే మనం బాండి తీసుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ గోంగూర అనేది యాడ్ చేసేసుకోవాలి. గోంగూర కొంచెం లిక్విడ్ రూపంలో ఉండాలని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. చిన్న గ్లాస్, ఎక్కువ పెద్ద గ్లాస్ కాదు. ఎందుకంటే గట్టిగా ఉంటే బాగోదు, కొంచెం వాటరీగా ఉంటే జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి దాన్ని మగ్గబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు కడిగేసిన రొయ్యలు, ఉప్పు, పసుపు అండ్ నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ ఎప్పుడు కూడా చికెన్ అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఇదే ప్రాసెస్ చేస్తాను అనమాట. ఎందుకంటే 1 by 1 వేయకుండా ఇట్లా వేసేసుకుంటాను డైరెక్ట్. అప్పుడు ప్రాపర్గా అన్ని ఉప్పు కారం అన్నీ పట్టినట్టు ఉంటాయి అనమాట. ఓకేనా? కారం కొంచెం తక్కువ వేసాను, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ గోంగూర అయితే దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకోండి. దీంట్లో కూడాను ఉప్పు పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ ఉడికించుకొని దాన్ని పప్పు గుత్తు రుబ్బేసుకుంటే మనకి కావాల్సినట్టుగా జ్యూసీగా ఉంటుంది అనమాట. దీంట్లో కొద్దిగా ఉప్పును పసుపు వేసుకోండి, మరి అంత రెడ్డిష్గా కాకుండా ఉంటుంది అనమాట. లేత కూర ఇది, అందుకని చెప్పి అట్లా కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు వేసాను. ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు అలా తిప్పితే మనం గరిటతో మెదిపినప్పుడే కొద్దిగా ఇది అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది. కాకపోతే పప్పు గుత్తు రుబ్బుకుంటే ఏంటంటే ఆ కాళ్ళు అలాంటివి ఉండవు అని చెప్పేసి పప్పు గుత్తు రుబ్బుకోమని చెప్పాను అనమాట. ఓకేనా? మనకి కర్రీకి ఎట్లా ఉండాలంటే గట్టిగా కాకుండా కొద్దిగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది. అందుకే ఒక ఆనియన్ అండ్ ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కాదు, ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్ వేసాను. అండ్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా గట్టిగానే వేసాను అనమాట ఆయిల్ అనమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గబెట్టేసుకోండి. అందులో మనం గోంగూరలో వేసాం, అలాగే మ్యాగ్నేట్ చేసినటువంటి ఫ్రాన్స్లో కూడా వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు ఉంచుకోండి. ఎందుకంటే ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయని చెప్పేసి ఉప్పు వేస్తాను నేను ఎప్పుడు. అదే నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఓకేనా? పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు మగ్గే వరకు కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మీరు ఏదైనా పని ఉంటే చూసుకోండి అందులోకి. ఓకేనా? లేకపోతే కనుక గోంగూర రుబ్బేసుకోవచ్చు. అండ్ నా ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గే వరకు నేనైతే గోంగూర స్మాష్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. పప్పు గుత్తి పెట్టి అయితే ఆ పని చేసేద్దాం వచ్చేయండి. పప్పు గుత్తి మెదిపేసి అనమాట. సింగిల్ హ్యాండ్తో చూపించడం కష్టం కాబట్టి నేను వీడియో తీసే ముందు తీసేసిన తర్వాత కూడా 2 క్లిప్లు చూపిస్తాను. ఓకేనా? కెమెరా పెట్టుకోవడం ఈజీ కాదు కాబట్టి అంతే. అట్లా తిప్పేసుకొని చక్కగా మంచిగా రుబ్బేసుకున్న తర్వాత పైన అలా ఆడించాలండి, ఆ తర్వాత విషయం. ఓకేనా? అదే ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన అనుకున్నప్పుడు దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసినటువంటి ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు. అట్లా అయిన తర్వాత అదే శుభ్రంగా కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. కలిపేసి మూత పెట్టేసుకోండి. దాంట్లో ఉన్నటువంటి వాటర్ వచ్చి అదే కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల ఉప్పు పసుపు అవన్నీ వేస్తాం కదా. అట్లా చికెన్ ఎట్లా కుక్ అవ్వద్దు అట్లా కుక్ అయ్యే వరకు అట్లా వదిలేయండి. వదిలేసి ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు చూసుకుంటే ఇట్లా వాటర్ వచ్చేస్తాం అనమాట. ఈ వాటర్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం దీన్ని ఉప్పు కారం అవన్నీ సరిపోయిన చూసుకోవాలి ఫస్టే. కొద్దిగా తగ్గింది అనుకుంటే వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకున్నాను. ఓకేనా? నేను కారాన్ని డామేజ్ చేయడం కోసం పసుపు కొంచెం ఎక్కువ వేసాను అనమాట, లేకపోతే ఎర్రగా కనపడుతుందని చెప్పేసి. అది ఆడిచిన కారం ఎందుకు ఎర్రగా ఉందో తెలియదు, మొత్తానికి అయితే అట్లా ఎర్రగా ఉందని చెప్పేసి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయినా సరే కలర్ఫుల్గానే కనిపిస్తుంది కదా.
తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కొద్దిగా మగ్గి అలా వదిలేయండి దాన్ని, అలా ఫుల్గా చక్కగా కుక్ అయ్యే వరకు అలా వదిలేసి తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్నట్టు గోంగూర ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం ఇలా ఉన్నప్పుడే కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే రెండు కూడా కలిసి చక్కగా గోంగూర రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా చేశాను. మీరు ఏ స్టైల్ కుక్ చేస్తారు ఏంటని కామెంట్ చేసేయండి. నా స్టైల్ నచ్చితే ఈజీగా అండ్ స్పైసీగా ఈజీగా అండ్ టేస్టీగా ఉండేటట్టు ఇట్లా కుక్ చేసుకోండి, ఓకేనా. నేనైతే దీనైతే రెండింటిని కలిపేలాగా చేసి చక్కగా రుబ్బేసాను కాబట్టి కొంచెం గట్టిగా లేదు, లేకపోతే ఆకులాగులు కనిపిస్తే ముదురుదు అనుకోండి కొంచెం మిక్సీలో వేసుకోండి, మీరు నో ప్రాబ్లం అనమాట. మిక్సీ మామూలుగా లేదనుకుంటే ఇట్లా మెదిపేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు, ఓకేనా. కారం లేనట్టు కనిపిస్తుంది కానీ మస్తు కారం ఉందన్నమాట, ఎందుకంటే నేను పసుపు ఎక్కువ వేస్తాను కదా అట్లా కనిపిస్తుంది. ఓకే, గోంగూర వేసుకున్న తర్వాత ఉప్పు కొద్దిగా నాకు సరిపోయినట్లేదు, సరిపోతే కొద్దిగా గోంగూరలు ఉప్పు వేసినా సరే సరిపోలేదు ఎందుకన్నా మరి. మొత్తానికి అయితే నేను ఉప్పు యాడ్ చేసుకుని దీన్ని మూత పెట్టేసి మనం ఒక పావు గంట వదిలేయాలన్నమాట. నేను స్టీల్ కడాయి పెట్టాను కాబట్టి దీని దగ్గరే ఉండి అత్తమానం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంట వేస్తే, ఓకేనా. అట్లా దగ్గరికి ఇంకా వాటర్ ఇంకిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం మసాలా మనం యాడ్ చేసుకోవాలి. మసాలా మనం ఏం ప్రిపేర్ చేసుకున్నా ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అది మీ ఆప్షనల్ వేసుకోండి, లేకపోతే లేదు. మసాలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను వేసుకున్నాను, కొంతమంది వేసుకోరు, ఓకేనా. నేనైతే కనుక ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగాలు, ఇంకా కొద్దిగా రైసు, కొబ్బరి అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కదా, అదే మసాలా ఇందులో కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. పించ్ ఎక్కువేం కాదు, స్పైసీనెస్ సరిపడా వేసేసుకొని దీన్ని కొంచెం అందులో కుక్ అవనిస్తే ఆ ముక్కకి ఆ గోంగూరకి అన్నిటికీ ఆ మసాలా అనేది పడుద్ది అనమాట ప్రాపర్గా అని చెప్పి దీన్ని ఇంకొక పావు గంట కావాలండి, ఒక 10 minutes లేకపోతే మసిబగ్గి అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇందులో వాటర్ లేదు కదా, మనకు ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలి కాబట్టి మనం దాన్ని ఆయిల్ తేలే వరకు కూడా కష్టపడి అలా కదుపుతూ ఉండాలన్నమాట. మసాలా వేసేసిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టేసి అలా క్లోజ్ చేసి ఉంచేయండి, అదే కుక్ అయిపోద్ది. మన గోంగూరను రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా, ఆయిల్ అట్లా వచ్చేసింది అనమాట. ఆయిల్ అలా వచ్చే వరకు కూడాను దాన్ని పొయ్యి మీదే ఉంచుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చక్క కుక్ అయిపోయిందని మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఇంకా క్లోజ్ చేసేసుకోవచ్చు. మన పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ నా డ్రీమ్ అయితే నెరవేరిపోయింది, కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని తినేయటమే ఆలస్యం అనమాట. అయితే మనం ఇంకా వడ్డించేసుకుందాం రండి, ఎట్లా ఉంది ఏంటని మీతో షేర్ చేసుకుంటాను, చూసేద్దాం. చెప్పాను కదా పసుపు ఇట్లా అట్లా వేసేటట్టు కొంచెం ఎక్కువైంది అట్లా కనిపిస్తుంది, కారం అయితే మాత్రం మస్తు ఉందన్నమాట, పర్వాలేదు ఏం కాదు. మీరు కొంచెం పసుపు తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఎలాగైనా గ్రీన్గా ఉంటుంది కదా గోంగూర అనేది, కొంచెం అలా ఉందన్నమాట, డామినేట్ చేసినట్టుంది. అయితే మన రైస్లోకి వేడి రైస్లోకి వేడిగా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కుక్ చేసుకున్న కర్రీని మనం ముందు తినేయాలన్నమాట. మన ఆ తర్వాత ఎట్లా ఉంది ఏంటి టేస్ట్ అనేది. అయితే ఫస్ట్ అయితే ఎలా ఉంది ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటా, చూసేయండి. రొయ్యలు మాత్రం మరీ అంత పెద్దవి కాదు, కొంచెం మరీ అంత చిన్నవి కాదు, మీడియంలో ఉన్నాయన్నమాట. పెద్ద అయినా సరే మొక్కలు చక్కలు చేసుకుంటారు, అట్లా నేను చేయను. ఇది ఓకే, ఇట్లా అయింది, దీన్ని తినేద్దాం అని చెప్పేస్తాను. అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం చేసిన ఏ కర్రీ అయినా సరే అట్లా ఉంటుంది అనమాట. మనతోని బాగా చేస్తాను. ఉప్పు కారం పులుపు అని కరెక్ట్గా సరిపోతేనే మన కూర బాగుంటుందని ఇప్పుడు చెప్తాను కాబట్టి సరిపోయింది. పులుపుకి ఉప్పుకి కారానికి అన్నిటి సరిపోయింది, మొక్కకు కూడా పట్టింది అనమాట, చాలా బాగుంది. అయితే ఆ తర్వాత ముందు నేను తినే